మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 6వ రోజు హోంశాఖలో విజయోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో హోంశాఖ వేడుకలు అయితే జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 6వ రోజు హోంశాఖలో విజయోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో హోంశాఖ వేడుకలు అయితే జరగనున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయవంతం అయిందనే కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు హైదరాబాద్ నగరంలోని హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగానే పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయనే వారి ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ప్రజల యొక్క సంక్షేమమే అభివృద్ధిగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, అనేక స్కీమ్ల ద్వారాను ప్రజల ప్రయోజనాలు చేకూరేలా చేసిందనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానం. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా గత పాలన కంటే ఈ సంవత్సరంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయనేది ప్రధాన ఉద్దేశంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలన సంబంధించినటువంటి విజయోత్సవాల్లోని ప్రతి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. ఈ సభా విజయోత్సవమే కాకుండా ప్రజలకు ఇంకా అనేక సంక్షేమ పథకాలు చేరడానికి కావాల్సినటువంటి గైడ్స్ కూడా ఇవ్వడానికి కూడా అనేక శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో ఈ విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.